హలో ఎవ్రీవన్. ఈరోజు మనం శంషాబాద్లో ఉన్న అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇదేంటంటే కూకట్పల్లి నుంచి ఒక 45 కిలోమీటర్స్, శంషాబాద్ ఎగ్జిట్ నుండి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ టెంపుల్ చాలా ఫేమస్. షూటింగ్స్కి, ఫిల్మ్ షూటింగ్స్కి ఎక్కువ ఫేమస్ అని అంటూ ఉంటారు. బాగా గుర్తు రావాలంటే మురారి ఫిల్మ్ షూటింగ్ ఇక్కడే జరిగింది. సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్, అంటే 11th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు, ఆల్మోస్ట్ చాళుక్యాస్ టైంలో. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఫొటోస్కి, ఫోటో సెషన్స్కి, వీడియోస్కి, షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయడానికి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. మనం ఇప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్తున్నాము. చూడండి ఒకసారి. ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలని, షూటింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని నోటీస్ బోర్డు ఉంది, బట్ తెలియదు దాని గురించి. బట్ ఫొటోస్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ఓకే, లొకేషన్ ఎంజాయ్ చేయండి. చూడండి, చూస్తూ ఉంటే లొకేషన్ ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, ఎంజాయ్ ద లొకేషన్. మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి బహుశా వాటర్ లేవు. నాకు తెలిసి రెయినీ సీజన్లో వెళ్ళుంటే కొంచెం వాటర్తో ఇంకొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనుకుంటాను లొకేషన్. ఇక మనం టెంపుల్లోకి వెళ్దాం. సో దీని గాలి గోపురం ఏంటంటే 7 స్టేర్స్, అంటే 7 అంతస్తులు, అంటే 90 అడుగుల ఎత్తులో ఉంటుందంట ఇది. అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకు లైవ్లో చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. అదండి, మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక్కడనైతే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఫుడ్ ఐటమ్స్ నాట్ అలౌడ్, అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంది. పిల్లలకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే లోపల చాలా ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపల ఆర్కిటెక్చర్ కూడా అన్ని చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నట్టు. ఓల్డ్ ఆర్కిటెక్చర్ కదా, కాబట్టి చాలా బాగా అనిపిస్తాయి అన్నట్టు చూడడానికి. చూడండి టెంపుల్ ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉందో. ఈ దేవస్థానంలో మనకి లక్ష్మణ సహిత సీతారామస్వామి మనకి దర్శనమిస్తారు. ఈ టెంపుల్ను సందర్శించాలంటే ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 1 గంట వరకు, మరియు 3:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ టెంపుల్ తెరిచి ఉంటుంది. అయితే ఈ గుడి ఏంటంటే సినిమా వాళ్ళకి ఒక్క సీన్ అయినా సరే ఇక్కడ షూటింగ్ అనేది ఇక్కడ ప్రారంభిస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉందంట.
కాకపోతే ఏంటంటే ఏదో ఒక సినిమా టైంలో ఒక నాటు బాంబులు ఫైటింగ్ సీన్లో ఒక బాంబు లాంటిది పేలి దాని ప్రహరికి కూడా కూలిందంట, అప్పుడు డ్యామేజ్ అయిందంట. అప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు, అక్కడి వాళ్ళు కొంచెం అభ్యంతరం చెప్తున్నారంట షూటింగ్స్కి. మనకి గుడి లోపల విగ్రహాలను తీయడానికి అలవలేదు కాబట్టి బయట ఇలా రాముల వారి విగ్రహాన్ని చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి బయటికి రాగానే మనకు ఆర్చ్ ఎదురుగానే, ఇంతకుముందు స్టార్టింగ్ లో ఆర్చ్ చూపించాను కదా, దాని ఆర్చ్ ఎదురుగానే ఇలా హనుమాన్ గుడి ఉంటుంది. హనుమంతునిది పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్, ఇది చాలా మందికి తెలియదు. దీనికి దగ్గరలోనే ఉంటుంది, అమ్మపల్లి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఎవరైనా వెళ్తే దీన్ని కంపల్సరీ మిస్ కాకండి. మేము కూడా యూట్యూబ్ లో చూసే దీని గురించి తెలుసుకున్నాం, అందుకే యూట్యూబ్ వీడియోస్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను కూడా ఏంటంటే అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకో 10 మందికి తెలియాలని వీడియో చేస్తూ ఉంటాను, అంతేకాని వీడియో తీయడం కోసం వెళ్ళను. సో ఇక్కడ పార్కింగ్ కి పర్లేదు, స్పేస్ బాగానే ఉంది, కానీ ఇది బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. ఈ టెంపుల్ని ఎప్పుడు సందర్శించాలంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మరియు సాయంత్రం 3 గంటల నుండి 8 గంటల వరకు ఈ టెంపుల్, ఈ గుడి తెరిచి ఉంటుంది. సో ఇక్కడ చెరువు లాగా ఉంది, ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. డెవలప్మెంట్స్ అయ్యాక ఇంకా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే మనకు కోల్కతాలో ఉన్న కాళీమాత టెంపుల్ రెప్లికా అన్నారు. సో కానీ లైటింగ్స్ తోని ఈవినింగ్, స్పెషల్లీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యలో నిర్మించే ఎలాంటి దేవస్థానాలైనా సరే ఈవినింగ్ టైంలో లైట్స్ పడ్డాక వెళ్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి పాసిబిలిటీ చూసుకొని ఈవినింగ్ టైమ్స్ లో విజిట్ చేయడానికి ట్రై చేయండి, ఒక్కసారి సందర్శించండి. స్టార్టింగ్ లో కృష్ణ విగ్రహం ఉంది, అక్కడ నుండి ఒక్కసారి బిల్డింగ్ వ్యూ అంతా చూడండి, కంప్లీట్ టెంపుల్ వ్యూ అంతా చూడండి, చాలా బాగుంటుంది. ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు, ఇప్పుడు ఫ్రీగానే దర్శించుకోవచ్చు. మొదటగా ఇక్కడ మనం స్టార్టింగ్ లో శ్రీకృష్ణుని దర్శించుకొని, సో అక్కడి నుంచి జస్ట్ లెఫ్ట్ వైపు వెళ్ళగానే మనకి వినాయక స్వామిని దర్శించుకోవచ్చు. గణేశునికి ఇక్కడ వందనం చెప్పుకొని మనం స్టార్ట్ అవుదాం. అక్కడి నుండి కొంచెం ముందుకెళ్ళగానే మనకు మెయిన్ టెంపుల్ కాళీమాత టెంపుల్ ఉంది. బట్ మేము వెళ్ళిన టైంలో ఏంటంటే ఆరుగింపు అవుతుంది, సో కాబట్టి మేమేంటంటే పక్కనున్న టెంపుల్ కు వెళ్ళాము ఇక్కడ నుంచి. సో అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పేసి పక్కన వెళ్ళాము అన్నట్టు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. అక్కడ నుంచి జస్ట్ రైట్ లో వెళ్తూ రైట్ స్టెప్స్ వెళ్ళగానే మనకి శివుడు దర్శనమిస్తాడు. శివలింగం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నంది కొమ్ముల్లోంచి శివుని చూడాలంటారు కదా, అందుకే కెమెరా వ్యూ అలా పెట్టాను, దర్శించుకోండి. సో అలా బయటికి రాగానే జస్ట్ స్టెప్స్ దిగగానే ఓపెన్ ప్లేస్ ఉంది, ఇక్కడ స్టేజ్ కూడా ఉంది. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, దేవునికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు జరుగుతుండొచ్చు. స్టేజ్ చాలా బాగుంది. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, మనకి ఒకసారి టెంపుల్ది, మళ్ళీ దేవస్థానంది. సో ఫ్రంట్ నుంచి చూసాం కదా, ఇది బ్యాక్ నుంచి అన్నట్టు, ఎండింగ్ నుంచి.
సో చాలా బాగుంటుంది. అమ్మవారి ఆరగింపు సేవ్ అవుతుందని చెప్పాను కదా, చాలా టైం పట్టింది, వెయిట్ చేశాము, కానీ ఇంకా చాలా టైం పడుతుందని అలాగే దర్శనం చేసుకొని బయలుదేరాము. ఎందుకంటే అమ్మపల్లి టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా ఈవినింగ్ అయింది, లేట్ అయింది. సో బయలుదేరాలి కాబట్టి మేము ఇక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకొని బయలుదేరాము. మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని, చాలా బాగున్నారు అమ్మవారు. చూస్తే విగ్రహం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది, చూడండి. సో అలా మేము ఏంటంటే ఈ హాఫ్ డే ట్రిప్ని ఇలా ఫినిష్ చేసామన్నట్టు. హైదరాబాద్లో శంషాబాద్కి ఆఫ్టర్నూన్ బయలుదేరాము, సరిపోతుంది హాఫ్ డే. సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం. అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.